నమస్తే అండి. ఎందుకు నేను ఇట్లా కింద కూర్చుని వీడియో చేస్తున్నానంటే, నేను 1 ఇయర్ బ్యాక్ ఈ దోస పెనం కొన్నాను దేవి రామాచారి గారి వ్లాగ్స్ చూసి. ఎందుకంటే ఆమె దోశ వేస్తుంటే చాలా బాగుంది. నాకు కూడా ఇంట్లో అందరికీ దోశలు ఇష్టం. పెద్ద పెనం కావాలి, వాళ్ళు చిన్న పెనమే అప్పుడు కూడా వాళ్ళు చేసినప్పుడు. నేను కొంచెం పెద్ద పెనం అయితే బాగుంటుంది అంటే 13 ఇంచులు 1.5 ఇయర్ బ్యాక్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నా. నేను ఎవరో అప్పుడు ఆమె నా ఛానల్ చూస్తారంట, కానీ నేను కూడా యూట్యూబ్లో ఆమె ఛానల్ చూసే కొన్నా. 1200 గుర్తులేదు నాకు, 1.5 ఇయర్ బ్యాక్. అయితే అప్పుడు ఏమన్నా అన్నానంటే ఆమెని, ఏమండి ఇట్లా అయితే నూనె కొంచెం బయటకు వస్తుంది, మనకి గుంటలాగా ఉంటే బాగుంటుంది కదా అంటే, పద్మగారు ఆ మోల్డ్ చేయించాలంటే చాలా కొంచెం కాస్ట్ ఎక్కువ అండి అని నేను చూస్తామని అన్నారు. నేను అలా అనటం వాళ్ళకి ఐడియా నచ్చిందంటండి. ఐడియా నచ్చి మన కొంచెం లోతు పెనం చేయించి నాకు వీడియో చేశారు ఆమె ఛానల్లోనే. పిన్నాక పద్మగారి ఆలోచనతో నేను ఈ దోశ పెనం నేను తయారు చేశాను అని అలా క్యాజువల్గా చెప్తే చూస్తే నాకు బాగా హ్యాపీ అనిపించి ఆమె ఏం చేశారు, నాకు చెప్పకుండా ఫస్ట్ ఇంటికి పంపించేశారు. పద్మగారు నాకు వద్దండి, ఇప్పటికే నా దగ్గర దోశ పెనాలు చాలా ఉన్నాయంటే, ప్లీజ్ పద్మగారు మీ ఆలోచనతో నేను దోశ పెనం తయారు చేయించాను, అది మీ ఇంట్లో ఉండి మీరు దోశ వేస్తే నాకు చాలా సంతోషం, ప్లీజ్ వద్దని మాకండి అంటే, నాకు ఏదో అనిపించి సరే అని తీసుకున్నా. ఏమండి ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు కూడా దోశ బాగా చేస్తారు. దేవీస్ కిచెన్ అని మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడికి రండి, ఇక్కడ ఇది ఎంతో కూడా నాకు తెలియదు. మీరు ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు దేవీస్ కిచెన్ వాళ్ళు మీకు చెప్తారు. వాళ్ళు ఇడ్లీ పొళ్ళు అన్నీ ఉన్నాయి, వాళ్ళు నాకు పంపించినట్టున్నారు. ఫస్ట్ దోశ పెనం ఓపెన్ చేద్దాం. ఇదేదో చాలా పెద్దది. ఇదిగోండి ఇట్లా అంకులు నేను మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ఫోనులు చేస్తే నేను తీయపోతే ఆ బాబు మెసేజ్ చేశాడు కొరియర్ వచ్చిందని. ఇంటికి పంపించారు. హైదరాబాద్లో డోర్ డెలివరీ అనుకుంటా. దేవీస్ కిచెన్ కావాల్సిన వాళ్ళు చూడండి. ఇది స్నేహంగా పంపించారు. మీ అందరికీ తెలుసు నేను ప్రమోషన్ వీడియోలు చేయనని, కొనుక్కుంటాను ఎప్పుడు, కానీ ఆమె నాకు ప్రేమతో పంపించారు, చాలా ప్రేమతో పంపించారు. అబ్బో చాలా ఉన్నాయి ఏంటో. దీంట్లో అట్లకర కూడా ఉంది. ఇది 11.5 గృహిణులకి ఇది సరిపోతుంది, ఎందుకంటే 12 ఇంచెస్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది మన పొయ్యిలకి. ఇదిగోండి ఇట్లా లోతు చాలా బాగుంది. ఒకళ్ళు అడిగారంట హ్యాండిల్ వుడ్ కావాలని, దీనికి 500 ఎక్స్ట్రా అయ్యిందన్నారు. ఇప్పుడు ఫోన్ చేశా ఏంటి దేవి గారు అంటే, ఇలా కావాలి అంటే మట్టికి ఆమెను అడగండి, చాలా బరువు ఉంది. కర్ర కూడా ఇచ్చారు. నేను దోసపిండి రుబ్బుకున్నాను, నా చేతికి దోసపిండి అయింది, దోశ వేసి చూపిస్తాను. అది కొన్నప్పుడు కూడా మీకు దోశ వేసాను నేను దేవి చారి గారి వ్లాగ్స్ చూసి ఇంటికి వెళ్ళి కొన్నానని. చాలా బాగుందండి ఈ స్టిక్. నాకు మా నాయనమ్మ వాళ్ళు చేసేవారు దేవి గారు, నేను చూశాను మా నాయనమ్మలు ఇలా చుట్టేవారు చిన్నప్పుడు దోశలు వేసేటప్పుడు. నాకు తెలిసి కర్ర, కానీ ఈ కర్ర కూడా పంపించారు. మీ ప్యాకింగ్ చాలా బాగుంది, డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది. ఇలాంటి దోశ పెనం నా దగ్గర అయితే లేదండి. వుడ్ హ్యాండిల్ చాలా బాగుంది, మందంగా ఉంది. నిజంగా ఈ ఒక్కసారి కొంటే మన తరాలు మన పిల్లలకి కూడా వెళ్తాయి. ఎందుకంటే అమ్మమ్మది నా దగ్గర ఇప్పటికీ చిన్న మూకుడు ఉంది, చాలా బాగుంటుంది, అలాగే ఉంది, మంచి క్వాలిటీ. దీని మీద దోశ వేస్తే సూపర్గా వస్తుంది. దీని మీద దోశ వేస్తా, వాళ్ళు సీజన్ చేసి మనకి పంపిస్తారు, తోమేసి వేసుకుందాం. ఇది చాలా బాగుంది. అడుగుదామో 13 ఇంచులు నేను కొనుక్కున్నా. ఇది వామ్ పంపించారు 11.5. ఈ 2 వచ్చినాయి వీటితో. ఇదిగోండి ఈ ప్యాకెట్ ఏంటో చూద్దాం. ఈ ప్యాకెట్ కూడా పంపించారు. అమ్మో ఏంటో బట్టలు పంపించారు, ఏంటో రామరాజు వాళ్ళది, ఏంటో అసలు. ఈ పొళ్ళు సూపర్, నాకు తెలుసు ఆమె చేసేటప్పుడు చూశాను. ఇడ్లీ పొడి ఇది ఆర్డర్. ఇదిగోండి చాలా బాగుంటుంది, ఇడ్లీలు దోశల్లో వేసుకునే పొడి ఇది. ఈ 2 ఇడ్లీలు దోశల్లోకి. రామరాజు బట్టలు పంపించారు మా ఇద్దరికి. ఏంటి అసలు ఇట్లా ప్రేమని చెప్పకుండా ఇట్లా పంపిస్తే ఏమనాలి.
ఇదిగోండి నాకు అంకుల్కి బట్టలు పంపించారు. నిజంగా ఇట్లా పంపించొద్దండి దేవి గారు ప్లీజ్. మీరు ఒక దోశ పెనం అన్నారని తీసుకున్నా. ఇదిగోండి బట్టలు. ఏం చెప్తాను ఈ ప్రేమకి, అసలు ఈ మాటలు రావట్లేదు నాకు. అసలు ఇట్లా చేయకూడదు దేవి గారు. ఆ ఒక్క పెనం పంపించుంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇవన్నీ రుణం అండి. ఈ రుణాన్ని ఎట్ట తీర్చుకోవాలి? లడ్డూలు పంపించారు, లడ్డూలు, స్వీటు, బట్టలు, పుట్టింటి సారీ అంటారే, పుట్టింటి సారీ పంపించారు. ఇదైతే నాకు ఈ స్వీట్ అన్న ఓకే, బట్టలు ఎందుకు దేవి గారు చెప్పకుండా నాకు ఇట్లా పంపిస్తున్నారు? అసలు ఏం చెప్పాలి? ఏమండి ఇట్లా నాకు చెప్పకుండా పెరవల్లి సిస్టర్ దుర్గ గారు, శైలాస్ కిచెన్ శైలజ్ గారు, కలగూరగంప శ్రీదేవి అసలు నాకు చెప్పకుండా వచ్చేస్తున్నాయి ఇంటికి. అసలు ఏంటండి బాబు, అది స్నేహమో బంధమో ఏనాడు బంధమో నాకు తెలీదు. నిజంగా ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నందుకు నేను మట్టికి మీ వల్లనే ఇది. నేను నిజంగా మీకే, అందుకే నేను మీకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను అని నేను మీకు చెప్తా. నేను అడగకుండా ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నా కుటుంబ సభ్యుల్లాగా. నిజంగా నాకైతే దుఃఖం వస్తుంది. నిజంగా మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరించుకుంటున్నా. ఇంతమంది కుటుంబ సభ్యులను సంపాదించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలుస్తాను ఎప్పుడైనా, కానీ మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు చేయను. వాళ్ళు పంపించి నాకు సంతోషంగా నేను చూపించాలని. అసలు ఈ బట్టలు పంపిస్తాం ఏంటి, ఈ దేవి గారు ఈ స్వీట్లు పంపిస్తాం ఏంటి, ఈ పొళ్ళు ఇవి అంటే నేను సంతోషంగా తీసుకునేదాన్ని. ఇది కూడా నాకు ఇష్టం. కిచెన్ సామాన్లు అంటే ఈ దోశ పెనం మట్టికి నాకు బాగా నచ్చింది. నా దగ్గర లేని దోశ పెనం పంపించారు, అందుకు నేను మీకు థ్యాంక్స్ చెబుతున్నా. కానీ ఇంకెప్పుడు ఇట్లా బట్టలు అట్లా పంపించమాకండి ఎవరైనా సరే. ఎందుకు అంటే మీకు తెలుసు, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. దోశ ఎట్లా వేస్తానో చూద్దాం పదండి. దోశ పెనం అయితే నేను చెప్తాం కాదు కానీ చాలా బాగుంది దోశ పెనం. ఇట్లా హ్యాండిల్ పట్టుకుంటాం కూడా, ఇది కూడా నా దగ్గర లేదు, చాలా బాగుంది. ఫస్ట్ ఆమె దోశ కూడా వేసేసారు. ఫస్ట్ మనం కడిగేసుకుని సబ్బుతో కొంచెం నూనె వేసి సీజన్ చేసుకుంటామే. ఈ కర్ర ఇచ్చారు, ఈ కర్రతో చేయమన్నారు. నేను ఆ వీడియోలు చూస్తా, అబ్బా అసలు ఎంత బాగా దోశ వేస్తారండి. నన్ను వాళ్ళ హోటల్లో ఉన్నప్పుడు నా హోటల్కి రమ్మన్నారు టిఫిన్ తినడానికి, కుదరలేదు, వెళ్ళలేకపోయాను నేను. నిజంగా నేను ఇంతమంది అభిమానుల్ని సంపాదించినందుకు సంతోషం. ఇంతమంది యూట్యూబర్లను కూడా నన్ను ప్రేమిస్తున్నందుకు సంతోషం. చేత్తో శ్రీదేవి మిరపకాయ బజ్జీలు వేసి పెట్టింది. నిజంగా మిరపకాయల బజ్జీలు చాలా బాగున్నాయి. ఇదిగోండి మర్చిపోయి దోశ తుడిసేసాను కదా, కౌర్లు చదువుతున్నా, కొంచెం వేడెక్కనివ్వండి. అసలు ఈ దోశ మీద నా దగ్గర దోశ పెనాలు ఉన్నాయి. పెద్ద దోశ వేయాలన్నప్పుడు యువతల పొయ్యి మీద పెట్టేస్తా. కానీ నేను 12 ఇంచెస్ కూడా కొన్నాను, అది కూడా కరెక్ట్ కాదు. ఇది 11.5 కరెక్ట్ మన ఇంట్లో దోశలు వేసుకుంటానికి. అయితే నేను అబ్జర్వ్ చేశాను. వేసేటప్పుడు ఎప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. రెండో దోశ వేసేటప్పుడు కొంచెం తడిపి వేసుకుంటే ఇట్లాగే బాగా వస్తుంది. చూసారుగా ఎంత బాగా వచ్చింది. దేవి గారు మీ దోశ తినడానికి అయితే నేను వస్తానండి. అంత బాగా దోశలు వేస్తారు నిజం. దీని మీద పొడులు వేసుకుంటారు, ఆ పొడులు పంపించారు. నేను వాళ్ళ వేయట్లే పొడి, ఇంకోసారి వేసుకుంటా. నేను ఇడ్లీలో తింటాను. కొంచెం దోశకి నూనె వేసుకుంటేనే బాగా వస్తుంది. ఫస్ట్ దోశ కదా. ఇదిగోండి మర్చిపోయా, ఇది ఇట్లా తీయాలి అంటే నా దగ్గర ఉంది. ఇట్లా తీయాలంటే తెలుసా మీకు, టెక్నిక్ తెలిసే ఉంటుంది. స్టవ్ మీద మన గ్యాస్ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందండో, జాగ్రత్తగా వాడదాము. ఇట్లా వేడి చేసి కొంచెం వేడి అవ్వగానే వచ్చేస్తుంది. ఇదిగండి ఇట్లా లేపేస్తామే. ఎప్పుడైనా స్టీల్ వాటిని ఇట్లా తీసేసుకుంటామే. గ్యాస్ ఆపేస్తున్నా, ఒకసారి కడిగేద్దాం. ఇదిగోండి నేను కడుగుతానికి అక్కడ లేక తీసాను. ఎందుకంటే ఇదిగో తోటకూర, మన మిద్దె తోటలో తోటకూర కడిగేసి ఇట్లా బుట్టక పడేస్తాం ఫ్రై చేస్తానికి. ఇదిగోండి మన మిద్దె తోటలో వంకాయలతో వంకాయ పచ్చడి. ఫస్ట్ దోశ ఎంత బాగా రౌండ్ తిప్పుతారు ఆమె. ఫస్ట్ది కొంచెం అంటుకుంటుంది. ఇంకా రెండోది ఏ దోశ పెనమైనా ఇది చాలా తక్కువ అంటుకున్నట్టే బాగా వచ్చింది.
రెండో దోశ వేస్తాను తగ్గిస్తున్నా. ఇదిగోండి ఆమె ఇట్లా చుడతారు. ఆమె అంత బాగా చుట్టలేదు కానీ మనము చుట్టాం. రెండో దోశ వేసినప్పుడు కొంచెం నేను తడిపేస్తా, ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి ఎక్కువ ఉన్నప్పుడు దోశ అంటుకుంటుంది, రాదు. ఇచ్చారు కదా దేవి గారు, దీంతో కూడా మంచిగా వస్తున్నాము. చూద్దాం, నూనె ఉంటే వస్తున్నాము. రెండో దోశ వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. సైజ్ బాగుంది, ఇది కరెక్ట్ సైజు దోశ పెనం కరెక్ట్. పర్ఫెక్ట్. గీత కూడా ఇచ్చారు సైజు ఎంత వేయాలని, సూపర్. ఇప్పుడు హైలో పెట్టుకుంటాం. మసాలా దోశ కావాలంటే మసాలా దోశ, ఇట్లా అంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు నాకు, ఇట్లా అంటాం అని తిరగేస్తాం అలవాటు. సూపర్గా వచ్చేసింది రెండో దోశ. అంతా ఇంకా సరే పొట్ల. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు దేవి గారు చుట్టినట్టే చూడదాం. ఓకే బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ దేవి గారు. మీరు వేసినట్టు వేసానా, ఎట్లా ఉన్నాయో చెప్పండి. మీ దోశ పెనం, మీ దోశ రేషియో కూడా ఒకసారి వీడియోలో చూశాను కానీ గుర్తులేదు. మన మిద్దె తోటలో వంకాయలతో వంకాయ బజ్జీ పచ్చడి చేశాను దోశల్లోకి. చాలా బాగుంటుంది. అలా 2 రోజులు చేసుకుని పెట్టుకుంటాను. దోశలు చాలా బాగా వచ్చినాయి కదండి. పెనం అయితే సూపరు. ఈ స్టైల్ పెనం నా దగ్గర లేదు. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి. బై అండి. మరొకసారి దేవి గారికి థ్యాంక్స్ చెప్తున్నా. మీకు దోశ పెడుతున్నాను. ఓకే అండి. నేను వేసుకుంటున్నాను. మూడో దోశ చూడండి, ఇంకా బాగా వచ్చేసింది. అసలే వచ్చేసింది ఇట్లా అంటేనే. మూడో దోశ ఇట్లా తగ్గించేస్తాం. నాలుగో దోశ, 2 దోశలు ఇట్లా అంటాం. మంట తగ్గించుకోండి. ఎప్పుడు దోశ వేసినా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, నెక్స్ట్ దోశ వచ్చి ఉండదు. రెండో దోశ బాగా వేడెక్కితే పెనం రాదు. ఇదిగోండి నాలుగో దోశ. మనకి దోశ కొంచెం చల్లబడకపోతే తిప్పుతున్నప్పుడు పైకి వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తారు. రెండో దోశ వేసేటప్పుడు కొంచెం దోశని ఉల్లిపాయతో కానీ బంగాళదుంపతో కానీ రుద్దమని చెప్తారు. ఇదిగోండి నాలుగో దోశ. కొంచెం నాకు నూనె కొంచెం ఇష్టం, నేను కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నా. అంకుల్ నూనె తక్కువ తింటారు కాబట్టి అంకుల్ తక్కువ వేసా. ఇట్లా అంటేనే ఊడిపోతుందండి. నాలుగో దోశ వేడెక్కిపోయి అంత బాగా వచ్చేసింది. కష్టపడకుండా మనకి ఆమె అన్నీ చేసి ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి స్టవ్ ఆపేస్తున్నా. ఆమె తిప్పినట్టే తిప్పుతున్నాను. ఆమె రెడ్డిగా వస్తుంది. ఇదిగోండి నేను వేసుకున్న దోశలు సూపర్గా ఉంది. పెనము దోశ.